ఛాన్సే లేదని తెలిసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. ఎందుకంటే అంతకంటే సీనియర్, సెంట్రల్ గవర్నమెంట్ లో క్రియాశీలకంగా ఉంటూ. గడ్కరీ గారు నేషనల్ హైవేస్ మినిస్ట్రీలో ఉన్నారు. అది సాధ్యమా అసాధ్యమా అని తెలియకుండా కేవలం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అలైన్మెంట్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేయడాలనే వారికి అర్థమైంది. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా, RRR విషయంలో వాస్తవాలు అన్నీ తెలిసి బాధ్యతగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుదో పట్టించి కాంగ్రెస్ ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేసేదాన్నైనా, కిషన్ రెడ్డి గారు దావోస్ కి హైదరాబాద్ కంపెనీలు పోయి గాడా పోయి మాట్లాడుకోవడం ఎందుకు, ఈయనే బంజారాయిస్ రోడ్డుతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేటువంటి సందర్భం వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. మీరు విమర్శించారు, మేము అడుగుతున్నాము ప్రజల ముందు మీ అందరినీ. కానీ ఈరోజు మనము రేపు సాయంత్రం ఎల్లుండో అందరం కూడా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంది, పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారైనా మనం మన విభజన హామీల నుంచి మొదలు పెట్టుకుంటున్నాం. గతంలో అంటే మీరు 8 మంది లేకుండే లోక్సభకు, మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు. ఇద్దరికి సగం బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్. ఈ బడ్జెట్ లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది ఇంపార్టెంట్. పద్మ అవార్డు లెక్క ఎందుకు ఇస్తాము, ఎందుకు ఇయ్యరు, మీరు అడిగిర్రా, మీరు అడగలేదా, ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా కాదు. మనం ఎన్ని తీసుకొచ్చినాము, అది పద్మ అవార్డులైనా రేపు తెలంగాణకు రావాల్సిన నిధులైనా ఎన్ని తీసుకొచ్చినాం అనేదే లెక్కలకు వస్తుంది. నువ్వు అడగలేదు, నేను అడిగినా, మీరు అడగలేదు, నువ్వు అడగలేదని కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా ఢిల్లీకి పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు. అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిందో బీజేపీ నాయకులకైతే గ్యారెంటీ. ప్రతిసారి అక్కడ క్యాబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ, రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి, ఈగోస్ పోకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము పోయి వాళ్ళని కలవడం ఏంటి అని గత ముఖ్యమంత్రి మాదిరిగా నియంత పోకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద ఈ విషయాన్ని తెలియజేసారు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు రానున్న నెల అంటే ఇప్పుడు 12 రోజులు 13 రోజులు ఈ సమావేశాలు నడుస్తాయి. తర్వాత మళ్ళీ మార్చిలో మొదలై ఏప్రిల్ కల్లా మన బడ్జెట్ అనేది క్లారిటీ తోటి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి కూర్చున్నా తప్పులేదు. మనం అందరం కూర్చొని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ సంప్రదించి మనకి ఏం అవసరం మన రాష్ట్రానికి అనేది బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు కలెక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందనేది మర్చిపోయి మన రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతోటి ఢిల్లీకి పోయి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది.